సంక్రాంతికి యువతులు రంగురంగుల ముగ్గులతో టాలెంట్ చూపిస్తే అబ్బాయిలు పిల్లలు పతంగులను ఎగరవేసి సందడి చేస్తారు. పోటీలు పడి పకోడీ పతంగిని కొనేసి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇందుకోసం రకరకాల మాంజా దారాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే పిల్లల సరదా సంగతేమో గాని మాంజాల వాడకం పక్షుల ప్రాణాల మీదకొస్తుంది. సంక్రాంతిని సందడిగా జరుపుకోవటంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. గోదావరి జిల్లాలు కోడి పందాల కిక్కులో మునిగిపోతాయి. ఆడాళ్లు పిండి వంటలతో బిజీగా మారిపోతారు. అమ్మాయిలు ముగ్గుల్లో మునిగిపోతారు. ఇక అబ్బాయిల సందడి వారం 10 రోజులు ముందుగానే మొదలవుతుంది. పతంగులు ఎగరవేస్తూ కేరింతలతో ఎంజాయ్ చేస్తారు. చూశారుగా వీళ్ల సందడి. కైట్ ఫెస్టివల్ తో కేరింతల హడావిడి. వెరైటీ డిజైన్ల పతంగులను ఎగరేస్తూ సంక్రాంతిని మరింత సందడిగా మార్చేస్తుంటారు ఈ కైట్ ఫ్యాన్స్. కానీ ఒకప్పుడు ఈ పతంగులు ఎగరవేయటానికి సాదాసీదా దారాలనే వాడేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ సరదాలో కూడా పోటీతత్వం పెరిగిపోయింది. పతంగి సైజు డిజైన్ మాత్రమే కాదు, పక్కోడి పతంగిని కోసేసి ఎంజాయ్ చేయటం ఇప్పటి ట్రెండ్. దీంతో పతంగుల్ని ఎగరవేయటంలో మాంజాల వాడకం బాగా పెరిగిపోయింది. ఇందులో రసాయనాలతో పాటు దారం పదును పెంచేందుకు గాజు పొడిని కూడా వాడతారు. ఈ మాంజాల వాడకంతో పతంగుల్ని ఎగరేస్తూ యువకులు పిల్లలు బాగానే ఎంజాయ్ చేస్తున్నా వీళ్ళ సరదా పక్షుల ప్రాణాల మీదకు తీసుకొస్తోంది. పతంగుల్ని ఎగరవేయటం వల్ల పక్షులు ప్రాణాల్ని కోల్పోతున్నాయి. గాజుపొడి రసాయనాలతో తయారయ్యే తగిలితే కోసేసే మాంజాలు పక్షుల ప్రాణాలను కూడా తీసేస్తున్నాయి. అందరూ మాంజాలతోటి పతంగులు ఎగరేద్దామని హుషారుగా ఉన్నారు. కానీ మాంజా బర్డ్స్ కి ఏం చేస్తుందో మనకు తెలీదు. అది మాంజా ఈజ్ నథింగ్ బట్ పౌడర్ గ్లాస్ స్ట్రింగ్. మాంజా యూజ్ చేస్తాం వల్ల కైట్సే కాదు, కైట్స్ కి మాంజా యూజ్ చేస్తాం. కానీ మాంజాల బర్డ్స్ ఫెదర్స్ ఇంజూర్ అయిపోతే, కట్ అయిపోతే ఇళ్ల మధ్య తిరిగే పావురాలు, చిన్న చిన్న పిట్టలు ఈ మాంజాల పదును దెబ్బకి ప్రాణాలు వదిలేస్తున్నాయి. ఇప్పటికే రేడియేషన్ తో పిచ్చుకలు నగరాల్లో మాయమైపోతున్నాయి. చిన్న చిన్న టౌన్లలో వాటి సంఖ్య అంతంత మాత్రమే. ఇదే టైం మైగ్రేటరీ బర్డ్స్ వేరే ప్లేసెస్ నుంచి మన ఇండియాలోకి వస్తాయి, మన ఊరికి వస్తాయి. ఈ టైంలో అవి వెళ్ళిపోతుంటే ఈ టైంలో మాంజా యూజ్ చేసి వాటి ఇంత కష్టపడి ఇంత దూరాల నుంచి వస్తాయి. కానీ ఇక్కడే చచ్చిపోతాయి మాంజా వల్ల. చెట్లలో ట్యాంగిల్ అయిపోయి ఇంజ్యూర్ అయిపోయి ఇదే విధంగా అవుతూ ఉంటే బర్డ్స్ మన ఊరికి మన దేశానికి వస్తూ అయిపోతుంటాయి. సంక్రాంతి వేళ పిచ్చుకలు పిట్టల కోసం ఆహారాన్ని సమకూర్చడం కూడా పండగలో భాగంగానే వస్తోంది. ఇంటి ముందు వరి కంకులు, వాకిట్లో గొబ్బెమ్మల చుట్టూ వేసే రేగిపళ్ళు, నవధాన్యాల అంతరార్థం కూడా ఇదే. కానీ పతంగుల్ని ఎగరవేయటం అనే సరదా కాన్సెప్ట్ ఆ అర్థాన్ని అడ్రస్ లేకుండా చేస్తోంది. మిగిలిన ప్రాణులకు హాని చేయనంత వరకు మన సరదాలకు సందడికి అడ్డే లేదు. కానీ హానిగా మారిన వేళ మన అలవాట్లను ఆనవాయితీని కాస్త సమీక్షించుకుంటే మంచిదంటున్నారు. అంతేకాదు మాంజాల వాడకం పక్షులకే కాదు, పతంగుల్ని ఎగరవేసే సమయంలో మన చేతుల్ని కూడా కోసేసే సంఘటనలు కూడా ఎక్కువే. సంక్రాంతి చిన్నపిల్లలకు పతంగుల సందడితో ఆనందాన్ని తెస్తుంది. కానీ మూగజీవాలకు శాపంగా మారుతోంది. గాజు పెంకులతో తయారు చేసిన మాంజాను వాడటం వల్ల మూగ పక్షుల ప్రాణాలు గాలిలోనే కలిసిపోతున్నాయి. సో తేలికపాటి దారాలతో తయారు చేసిన గాలిపటాలను వాడదాం, పక్షులను రక్షిద్దాం. కెమెరా పర్సన్ శివతో వెంకటరెడ్డి, NTV, హైదరాబాద్.